నేనైతే మార్నింగ్ 5 గంటలకైతే లెగుస్తానండి. అప్పటినుంచి పాప స్కూల్‌కెళ్ళిన దాకా నేను చేసుకునే పనులనేది మీ మీతో షేర్ చేసుకుంటాను. నేనేమేం పనులు చేసుకుంటానో చూసేయండి. మార్నింగ్ అయితే లేచిన తర్వాత నేను పాపకైతే వాటర్ బాటిల్ అయితే నింపేసేసి బాస్కెట్‌లో అయితే పెట్టేశాను. తర్వాత బిస్కెట్స్, స్నాక్స్ కిందైతే పెట్టాను. తర్వాత అయితే స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఒక పక్కనైతే 2 స్టవ్‌లు అయితే ఆన్ చేసుకున్నాను. లైటర్ అయితే లేదు. అలాగే అగ్గిపెట్టెతో అయితే ఆన్ చేశాను. ఒక చోట అయితే చామదుంపలైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకోవైపు అయితే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని నేను ముందలే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత అయితే బియ్యం అయితే కడిగి పెట్టానండి. అవి కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. అలాగే రెండు వైపులా పెట్టి మూతలు అయితే పెట్టేశాను. అవి ఉడికే లోపు నేనైతే ఈ చలికాలం అయితే పెరుగైతే ఎందుకో తోడుకోవట్లేదండి. చాలా లేట్ అయితే పడుతుంది. అలాగే నేను చామదుంపల పులుసులోకి చింతపండు, టమోటాలు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇవి 2 అయ్యే లోపల నేను ఒక వ్లాగ్‌లో చూపించాగా మా పొలంలో అయితే దొండకాయలు, చిక్కుడుకాయలు అయితే పండుతాయండి. నైట్ కదా, ఉదయాన్నే అయితే బట్టలైతే నానబెట్టుకున్నాను గుంజడానికి. అలాగే బట్టలైతే గుంజేసేసి పైకైతే వెళ్ళానండి బట్టలు ఆరేయడానికి. ఈ వానలకైతే పైన కూడా అంతా పాడైపోయింది. నేనైతే ఒకరోజైతే క్లీన్ అయితే చేయాలి. అక్కడనేది కోళ్ళనైతే కట్టేసుకుంటాం మేమైతే కోళ్ళనైతే పెంచుకుంటామండి. వాటికి ప్రతిరోజు నేను మేతలు పెట్టి నీళ్ళైతే పోస్తాను. అన్నీ క్లీన్ చేయాలి. అవేమో బొళ్ళండి. పొయ్యి మంట వేసుకుంటాం. మా పల్లెటూరులో అయితే అలా పొయ్యి మీద అయితే మంట వేసుకుంటాం. నీళ్ళు అనేది హీటర్లు అవేమి ఉండవు. అలాగే బట్టలైతే ఆరేసేసాను. ఆరేసిన తర్వాత క్లైమేట్ అనేది బాగుందని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. అవన్నీ అరటి తోటలు, అలాగే దొండ పందిర్లండి. చాలా బాగుండిద్ది. మా ఇంటి వెనకాల అయితే చాలా బాగుండిద్ది క్లైమేట్. మంచు అయితే ఇంకా పోలేదు. 5ంటికి కదా. నేనైతే పొయ్యి మంట వేయడానికైతే బొళ్ళు తీసుకెళ్తున్నాను. అలాగే ఈలోపు అయితే అన్నం ఉడికేసింది. దుంపలు కూడా ఉడికేసేసేయండి. దుంపలైతే ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను. దుంపలైతే ఇప్పుడే వండను. పాప అయితే స్కూల్కి వెళ్ళినాకైతే మా ఇంట్లో వాళ్ళకైతే వండుకుంటాను. ఇవన్నీ ఒక పక్కనైతే పెట్టుకుంటానండి. ఈలోపు అయితే పొయ్యి మంట వేసేస్తాను. పాపకి వేడి నీళ్ళు అయితే పోయాలి కదా, అందుకని పొయ్యి అయితే మంట వేసుకుంటాను. దాంట్లో ఉన్న బూడిదైతే తీసేసేయాలి, లేకపోతే పేలిపోయిద్ది. ఒకసారి అయితే నేను మంట వేసాను. మంట వేయడం వల్ల అదేంటో మరి టపాటపా అని పేలుతున్నాయి. నాకేం అర్థం కావట్లా, ఏమీ అర్థం కాలేదండి. అందుకని పొయ్యిలో బూడిద అనేది నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత చెత్త అయితే పెట్టుకుని పొయ్యి మంట వేసి తర్వాత దాంట్లోనే కొద్దిగా వాటర్ అయితే పోస్తాను. పాపకైతే వేడి నీళ్ళు అయితే కాస్తాను. మార్నింగే కాస్తానండి. మార్నింగ్ అయితే కాసేసి పాపకైతే లేచంగానే పోస్తాను. ప్రతిరోజు ఈ చెట్టు అయితే మా పూజకైతే పూలైతే వాడతామండి. అలాగే మా వారైతే పాపకి బట్టలు అయితే అక్కడే రెడీగా చట్నీ కోసం అయితే ప్రతిరోజు మా ఇంట్లో అయితే యుద్ధం అయితే జరిగేది. ప్రిపేర్ చేస్తాను. అలాగే ఇంకో పక్కన అయితే ప్యానం అయితే వేడి పెట్టుకుంటున్నాను. ఈ లోపైతే దోశలు కూడా వేసేద్దామని. అలాగే నేను పల్లీలు, అలాగే ఏపిన శనగపప్పు, ఎండుమిరపకాయలు అయితే వేస్తాను. దాంట్లో కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుంటాను. అలాగే చిన్నులపాయ కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుండిద్దండి. నేను ఇలా అయితే మిక్సీ పట్టుకుంటాను. ఈ లోపైతే నేను ఆలు, అలాగే ఉల్లిపాయలు అయితే కోసాను. మా పాప అయితే నా కోసం ఇష్టంగా పువ్వు పెట్టుకో అమ్మ అని ఎత్తుకొచ్చి ఇచ్చింది. ఎంత ప్రేమ ఉంటే కానీ నాకు అలా ప్రతిరోజు పువ్వు ఇచ్చిద్ది. ఆ లోపల అయితే నేను స్నాక్స్, అలాగే మా పాపకి వాటర్ బాటిల్లో వాటర్ అయితే పెట్టేశాను. అలాగే అన్నం పెడుతున్నానండి. అన్నం వండేసా కదా, అన్నం చల్లార్చుకున్నాను. అన్నం కూడా పెట్టేస్తున్నాను. ఈ లోపైతే ఆలు కర్రీ కూడా ఉడికిందిగా, ఆలు కర్రీ కూడా తెచ్చి అక్కడ పెట్టుకున్నాను. మా పాపకి ప్రతిరోజు అన్నం పెడతానే కానీ సరిగ్గా తినదు. ఏంటో మరి, మీ దగ్గర ఏమన్నా ట్రిక్కులు ఉంటే చెప్పండి. పిల్లలు ఏమన్నా అన్నం తినడానికి.
మా పాప అయితే సరిగ్గా అన్నం తినడం లేదు. ఎంత మంచి కూరలు వండినా దానికి ట్రై చేస్తున్నాను మంచి కూరలు ఏమైనా వండడానికి. అలాగే నేనైతే క్యారేజీ అయితే కట్టేశానండి. మా పాపకైతే క్యారేజీ కట్టేశాను. వాళ్ళ డాడీ అయితే ప్రతిరోజు వ్యాన్ అయితే వస్తుంది, అక్కడికైతే పంపిస్తారు. ఆలోపైతే మార్నింగే లేచి నేను క్యారేజీ అయితే కట్టాలి, లేకపోతే యుద్ధమే జరిగిద్ది. పిల్లల వల్ల అయితే చాలా యుద్ధాలు అయితే జరుగుతాయి. అవి అందరి ఇంట్లో అయితే ఉంటాయి, మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. అలాగే పాపకైతే క్యారేజీ అయితే కట్టేశానండి, రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ అయితే లెగిస్తే కానీ నా పనులు అనేది కంప్లీట్ అవ్వవు. అలాగే నేనైతే చట్నీ అయితే చేసేసాను, అలాగే దోశలు కూడా వేసేసాను. మా మావయ్య అయితే పూజ అయితే చేసుకుని వచ్చారండి. మా మావయ్య గారికి అట్లయితే వేసాను, అట్లు వేసి చట్నీ చేశాను కాబట్టి చట్నీ వేసి అట్లు వేసి అయితే ఇస్తాను. వాళ్ళకైతే షుగర్ కాబట్టి మార్నింగే తినేస్తారండి, ఆకలికైతే ఉండలేరు. నేను మార్నింగే ప్రిపేర్ చేస్తాను. కొన్నిసార్లు అయితే పని అవ్వదు, వీళ్ళని బట్టి అయితే చేసి అక్కడ పెడతాను. అలాగే మా మావయ్య ప్రతిరోజు పూజ అయితే చేసుకుంటారండి, ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటారు. అలాగే మా పాపకి పలక అనేది నీట్గా తుడిచేసి బ్యాగ్లో సర్దుతున్నాను. తనకి బలపాలు అనేది రోజు పెట్టాలి నేను. ప్రతిరోజు రోజుకు ఒక బలపం పడేసి వచ్చింది. బ్యాగ్ సర్దేశాను నీట్గా. అలాగే తన క్యారేజీ లంచ్ బాక్స్ అనేది అక్కడ పెట్టేశాను. తనకి బట్టలు అవన్నీ ముందలే రెడీగా పెట్టుకుంటాను. ఫ్లవరు అలాగే పౌడరు దువ్వెన. ఆ లోపు అయితే వచ్చేసింది, రెడీ చేశాను,